ఇప్పుడు నీవే కొడతావు నేను ఎగురుతావు, అన్నీ అబద్ధం మాటలు మాట్లాడుకుంటా. నీవు ఇట్లా అంటావు, నేను ఇట్లా అంటావు, అంతే కదా. అది ఎన్నటికీ పనికి రాదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిపాలన? అదే మంచిది. పూసుకొని మూరాలు బుక్కినట్టు అంతే. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత అవినీతి అంటున్నారు, దానివల్ల వాటర్ వచ్చినాయి అంటే ఇప్పుడు అంత అయిపోయినాక 10 మంది ఏమన్నా మాట్లాడనికుంటుంది. ఇప్పుడు ఈడ గుంత ఉన్నది, గుంత నీట్గా అయిన తర్వాత నేనే పెద్ద మంచిని అంటా, నేనే కొద్దిగా సేపటికి ఇది మురుమురాలు బుక్కి నోట్లకే తీసి మీసాల మీద చేసుకునేది ఏ ఇష్టం. ఇది ఎంతైనా కానీ కేసీఆర్ మాట రానే రాదు. నీవు తలకాయ నేలకు పెట్టి కాళ్ళు మీద చేసినా కానీ ఆయన మాట రాదు. ఎవరు కూడా ఉండని, ఎవరు లేరు. బంజారాల నుండి ఎవరైతే ఉన్నారు కదా, ఆయన చచ్చిపోయిండు పాపం. ఆయన భార్యకు టికెట్ ఇచ్చినారు, భగవంతుడు ఆయనకు మంచిగా చేసి ఆయన గెలిపించింది. అదే గొప్పతనం, మంచిది. నేనేమన్నా ఇప్పుడు అంతా నీట్గా అయినాక మీసాలు దొరికేటోళ్ళు 10 మంది వస్తారని నేను చెప్పిన. ఆయన పరిపాలన ఓ లెక్క ప్రకారం ఉన్నది. మంచిగా ప్రజలు ఇంతవరకు మంచిగా నీళ్లు తాగుతున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. ఆయన తెచ్చిన నీళ్ళే కదా. ఎప్పుడే కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట ఏడ్చిపెట్టి ఆ గాలికి మంగళం పెంట తోవే కొద్దిగా తుప్పెళ్తూనే ఉంటుంది. మంగళం పెంట అది రేవంత్ రెడ్డి మాటలే ఏంది మంగళం పెంట. ఇప్పుడు కమిటీ అది ఎవడు కట్టించుండు? రేవంత్ రెడ్డి కట్టించిందా? రోడ్డు వేయించిందా? అన్నిటికి నీటి వేయించిందా? రేవంత్ రెడ్డి ఏం చేసిండని ఈ పని చేసినాడని నాకు చెప్పి చూద్దాం. ఈ బస్సులో ఎంతమంది ఉన్నారో అంతమందిని నేను చెప్తా. ఈ రోడ్లు ఎప్పుడు వేయించారు? కేసీఆర్ ప్రభుత్వంలోనే వేయిస్తే ఇలా కూర్చున్నాం. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఒక గుంత కూడా లేదు.